అంతస్తు బిల్డింగ్ మీద ఉమ్ము లేకుండా ఉండరాదు, మొత్తం గోడల ఉమ్ములు వేస్తుంది. అంటే సభ్య సమాజం వైపుకి వెళ్తున్నామా మనం ఇంత నాగరికత ఉండి, లేదా మన సమాజానికి పతనావస్థకి మనం అందరం కారణం అవుతున్నాము? ఏ ఒక్కరు కదా, అందరూ కారణం అవుతున్నారు. తెలుసున్న వాళ్ళు తెలియనట్లుగా వదిలేస్తున్నారు, తెలియని వాళ్ళు తెలిసినా కూడా తాగి తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, ఇల్లంతా కూడా పాడైపోతుంది. పూర్వకాలము స్త్రీలు దీని యొక్క వ్యతిరేకతలో ఉండేవారు. ఈ మద్యపానం తాగకూడదని, మత్తు పదార్థాలు సేవనం చేయకూడదని తిరుగుబాటు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి, బెల్ట్ షాపులు లేవు. కానీ ఈరోజు ఆ స్త్రీలు కూడా ఇళ్లలో బాగా వర్తించలేక ఈ మానసిక ఒత్తిడి కోసం ఇదే పరిష్కారం అనుకుంటున్నారు. టొబాకో, ఆల్కహాల్ అనేది పాయిజనా లేకపోతే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేదా అని ఒక్కసారి మానవుడికి ఆలోచించేటువంటి సమయం కూడా లేదు. అందుకని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఈరోజు ఈ పొగాకులో ఏముంటాయి, అయితే ఆల్కహాల్లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, కెమికల్ కంటెంట్స్, అవి శరీరానికి లోపల ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏమేమి నష్టం చేస్తాయి, ఇవన్నీ చెప్పడానికి మనకి డాక్టర్లు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళందరూ వచ్చి ఉన్నారు అనుభవాలతో. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయానికి యునైటెడ్ స్టేట్స్ అమెరికా వాళ్ళు కూడా ఒక ప్రతిష్టాపూర్వకమైన బాధ్యత చెప్పారు. ప్రపంచ దేశాల్లో ప్రపంచ ఆరోగ్యానికి మూల కారణం ఏంటంటే 4 ఆరోగ్యాలు ఉండాలంటున్నారు. రాబోయేటువంటి ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి ఆరోగ్యవంతుడైన భాగ్యవంతుడైన మనిషి ఉన్నాడంటే అతనికి 4 ఆరోగ్యాలు ఉండాలి. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండోది మానసిక ఆరోగ్యం, మూడవది సామాజిక ఆరోగ్యం, నాలుగవది ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఈ ఆధ్యాత్మిక ఆరోగ్యం ద్వారానే